హలో మై డియర్ ఫ్యామిలీ, వెల్కమ్ టు అవర్ ఛానల్ దీపు సత్యస్ వరల్డ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. అండ్ ఈ వీడియో వచ్చేసరికి ఏప్రిల్ 15న మా అన్నయ్య వాళ్ళ ఇంటికైతే వెళ్ళాము, ఊరికి. అంటే నేను పుట్టిన ఊరు అనమాట, మా అమ్మమ్మ వాళ్ళ ఊరు అయితే వెళ్ళాము. సో ఆ వీడియో అయితే అప్లోడ్ చేశారు, చూడండి. సో నాకు ఈ సైడ్ రాగానే మెమరీస్ అన్నీ గుర్తొస్తాయి. ఇది హిందూ స్కూల్, మేము చదువుకున్న స్కూల్ అనమాట. ఎల్కేజీ టు 10th వరకు ఇక్కడే చదువుకున్నాను నేనైతే. అండ్ ఇంకా అక్కడ నుంచి మెమరీస్ అన్నీ గుర్తొస్తాయి, చిన్నప్పటి మెమరీస్ అన్నీ. మేము వెళ్ళే ఊరు వచ్చేసరికి అల్లూరు వారిపాలెం అనమాట, మా అమ్మమ్మ వాళ్ళ ఊరు. అండ్ నేను డిగ్రీ వరకు అక్కడే ఉన్నాను, డిగ్రీ ఫస్ట్ ఇయర్ వరకు అక్కడే చదువుకున్నాను అనమాట. అండ్ ఇంకా తర్వాత మా నాన్నమ్మ వాళ్ళ ఊరు అయితే వచ్చేసాము. సో ఇంకా ఇంటికి రాగానే మా వద్దనైతే కూల్ డ్రింక్ ఇచ్చి చాలా చల్లగా కూల్ డ్రింక్ ఇచ్చిందనమాట, తాగమని. సో ఎంజాయ్ చేసాము కూల్ డ్రింక్ని. చెప్పాలంటే అసలు ఈ ఊరు వచ్చి నేను ఒక 4 to 5 years అయి ఉంటుంది. మా చిన్న ఎక్స్పైర్ అయినప్పుడు వచ్చాము, అండ్ తర్వాత ఇప్పుడు వచ్చానమాట. సో ఇక్కడ అన్ని చెట్లు అన్నీ మంచిగా ఉంటే తీసాను అనమాట. సో ఈ ఊరు రాగానే ఒక హ్యాపీస్, సాడ్నెస్ అన్నీ ఉంటాయి ఊరిలో నాకైతే. ఇప్పుడు ప్రెజెంట్ మేము వచ్చిందైతే మా పెద్దన్నయ్య వాళ్ళ ఇంటికి. ఇంత సడన్గా ఎందుకు వచ్చాను అని చెప్తాను, మీరు వీడియో అయితే ఫుల్ స్కిప్ చేయకుండా మొత్తం వాచ్ చేయండి, మీకు అర్థమవుతుంది అసలు మేము ఎందుకు వెళ్ళాము ఊరికి. నిజంగా ఈ ఊరికి రాగానే చిన్నప్పటి మెమరీస్, మేము ఆడుకున్న ఆటలు అన్నీ భలే గుర్తొస్తున్నాయి. అండ్ ఇక్కడ ట్రాక్టర్ ఉంది, ఇంకా మా బుడ్డోడైతే వెంటనే ఎక్కేసాడనమాట ఇంకా ఆడుకోవడానికి. యాక్చువల్గా ఏంటంటే ఇలా చెట్టు కింద ఉంటే భలే చల్లగా గాలి వస్తుంది కదా. సో ఇంకా చెట్టు కిందకి వచ్చేసాం మేము, ఇంట్లో ఉండకుండా. ఏంటంటే ఇంట్లో ఏసీ ఉన్నా, ఫ్యాన్ ఉన్నా, ఏది ఉన్నా సరే ఇలా చెట్టు కింద ప్రశాంతంగా చల్లగా గాలి వస్తుంది కదా మధ్యాహ్నం టైంలో, ఎస్పెషల్లీ సమ్మర్లో. ఇంకా ఇలా సరదాగా చెట్టు కిందకి వచ్చి అలా కూర్చొని ఏంటంటే ఇంకా ఇన్ని ఇయర్స్ ఉన్నాము, తెలిసిన వాళ్ళందరూ ఉంటారు కదా. సో అలా బజార్లో వెళ్తా పలకరిస్తూ ఉన్నారనమాట, ఇప్పుడు వచ్చారు ఏంటి ఎలా ఉన్నారని చెప్పి. సో ఇంకా అలా మాట్లాడుతూ ఉన్నాము. గుర్తుపట్టలే, అడవుల్లో ఉంది, పోతానే ఉంది, ఆగట్లా. కాదు, పిల్లలు ఏడుస్తుంటే తీసుకొని వచ్చాం. సో ఇంకా అలా ఆడుతూ ఉంటే ఇంకా మా అన్నయ్య కూడా వచ్చారు, పాపని స్కూల్ నుంచి తీసుకురావడానికి వెళ్ళాడనమాట. సో వచ్చేసారు, ఇంకా అంతలో కుల్ఫీ ఐస్ వచ్చింది. ఇంకా అంతే కదా, సమ్మర్ సీజన్ అంటే మనకి ఐస్లు, కూల్ డ్రింక్లు ఇవే ఉంటాయి మోస్ట్లీ. సో ఇంకా వెళ్ళి అందరం ఐస్ అయితే తీసుకున్నాం అనమాట. సో మీలో ఎవరైనా ఇలాంటి కుల్ఫీ తిన్నారా? తింటే ఒకసారి కామెంట్ చేయండి. అండ్ ఇంకా అలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము కుల్ఫీని. అండ్ తిని వచ్చేసరికి మా మామయ్య వాళ్ళ అమ్మాయి అనమాట, వదిన అవుతుంది వరుసగా. అంటే మా అమ్మ వాళ్ళ అన్నయ్య కూతురు. అండ్ మేము వచ్చింది మా పెద్దన్నయ్య వాళ్ళ ఇంటికంటే మా అమ్మ వాళ్ళ అక్క వాళ్ళ కొడుకు ఇంటికి అనమాట. తిను వదిన అనమాట, అన్నయ్య వదిన అండ్ వాళ్ళ పిల్లలు. బ్లూ కలర్ శారీ వచ్చేసరికి మా మామయ్య వాళ్ళ అమ్మాయి అనమాట. సో ఇంకా అలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. ఇంకా ఇక్కడ పెద్ద చెట్టు ఉంది అన్నయ్య వాళ్ళ ఇంటి ముందు. సో నేనైతే దాన్ని వీడియో అయితే తీసుకున్నాను, కానీ ఆకు మొత్తం ఎవరో కోసినట్టున్నారు, పెద్దగా ఆకు అయితే లేదు. ఇప్పుడే మళ్ళీ ఎగురు వస్తూ ఉందన్నమాట. సో మేము ఈ ఊరు ఎందుకు వచ్చామంటే, మా అన్నయ్య వాళ్ళ ఇంటికి ఎందుకు వచ్చామంటే దీనికోసమే. ఏంటంటే తను యాక్చువల్గా మెచ్యూర్ అయింది ఈ మధ్యన. సో మేమైతే అప్పుడు అక్కడ ఉడిపిలో ఉన్నాము, ఫంక్షన్కి అయితే రాలేకపోయామన్నమాట. సో ఇంకా అప్పుడే వాళ్ళకి ఫైనల్ ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి మా పిల్లలకి.
సో ఇంక రాలేకపోయాము. ఇంకా వచ్చిన తర్వాత రాగానే ఇటు వచ్చామన్నమాట. మా కోడలి పిల్లకి బట్టలు పెట్టాము. సో బట్టలు తీసుకొని వచ్చాము. అక్క నేను ఇద్దరము, అక్క నేను అమ్మ వచ్చాము అనమాట. ఏంటంటే ఈ ఫంక్షన్కి మేమైతే అసలు ఖచ్చితంగా అటెండ్ అవ్వాల్సిన మాట. ఇలా దూరంగా ఉంటే ఇంతే కదా, చాలా కష్టమైపోతుంది. మన సొంత వాళ్ళ ఫంక్షన్స్కి కూడా అటెండ్ అవ్వలేము, అలాంటి పరిస్థితి ఉంటుంది దూరంగా ఉంటే. యాక్చువల్గా ఇంకా వాళ్ళకి హస్బెండ్స్ కంటే అస్సలు అవ్వదు వాళ్ళని తీసుకొని రావడానికి. అండ్ మనం ఓన్గా రావాలంటే మాకైతే కనీసం ఒక 26 to 28 అవర్స్ జర్నీ ఉంటుంది అనమాట. సో ఒక్కదాన్ని రాలేని పరిస్థితి. సో ఇంకేం చేసామంటే ఇంకా ఇప్పుడు కూడా హాలిడేస్ ఇచ్చిన తర్వాత కూడా పిల్లలకి మా వారికి అయితే ఇంకా లీవ్స్ లేవు. సో ఇంకా నేను అక్క దగ్గరకు వచ్చేసి హైదరాబాద్ బస్సు ఉంటుంది అనమాట, ఉడిపి టు హైదరాబాద్, అలా వచ్చేసి ఇంకా వచ్చానమాట. వచ్చి ఇంకా బట్టలు అయితే పెట్టాము, డ్రెస్సెస్ అండ్ సిల్వర్ కూడా తీసుకున్నాను అనమాట. ఇంకా దీంతోపాటు నేను గోల్డ్ షాపింగ్ కూడా చేశాను, గోల్డ్ అండ్ సిల్వర్ షాపింగ్. నాకు అది వేరే వీడియో పోస్ట్ చేస్తాను, ఒకసారి చూడండి. నేను ఏం తీసుకున్నానో చూపిస్తాను వేరే వీడియోలో. అండ్ తర్వాత ఇంకా మనకి విలేజ్ అంటే ఖచ్చితంగా చీతమ్మకాయలు ఇవే కదా. సమ్మర్ అంటే సమ్మర్లో మోస్ట్లీ దొరికేది సమ్మర్లో చీతమ్మకాయలు కదా. మేమైతే చీతమ్మకాయలు అంటాము, మీరేమంటారో తెలీదు, కామెంట్ చేయండి. అండ్ ఇవి అయితే మా అల్లుడు కోసుకొని వచ్చాడనమాట, మా అన్నయ్య వాళ్ళ బాబు. జేబు ఏంటంటే ఫుల్ కుక్కుకొని వచ్చాడు, జేబుల నిండా ఫుల్గా. ఇవన్నీ చూస్తుంటే మేము చిన్నప్పుడు పొలాల్లోకి వెళ్ళి రేగి పండ్లు, చీంతమ్మకాయలు అన్నీ కోసుకొని వచ్చేవాళ్ళం అనమాట. అంటే ఇళ్ళ దగ్గర పొలాలకు వెళ్ళి అవన్నీ, ఆ మెమరీస్ అన్నీ గుర్తొస్తున్నాయి ఇప్పుడు. చాలా తీసుకొని వచ్చాడు. ఇంకా అన్నీ అందరం పంచుకొని తినేసాం అనమాట. పిల్లలు బాగా తిన్నారు, మాకు దొరకవు కదా, సో ఇష్టంగా తిన్నారు. అండ్ ఇవి వచ్చేసరికి తాటి ముంజలు అంటారు కదా, ఇవి వచ్చేసరికి మా అన్నయ్య మేము రాకముందే మొత్తం ముంజలు ఒలిసేసి బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టారనమాట. సో ఇంకా తినేసాము, ఈవినింగ్ టైంలో తిన్నామన్నమాట. ఇవి మా పాప కంటే చాలా ఇష్టం ఇవి, ఇంకా మా పాప లాగిచ్చేసింది ఫుల్గా. ఇవి వచ్చేసరికి ఉడిపిలో టూ మచ్ కాస్ట్ ఉంటుంది, ఒక కాయే ఒక 40 రూపీస్ 50 రూపీస్ ఉంటుంది అనమాట. అండ్ ఇంకా ఇక్కడేమో మా అన్నయ్య మా బాబుని ఎక్కించుకొని ఆడిపిస్తూ ఉన్నాడు. ఇంకా చాలా బాగా చూసుకుంటాడు, మమ్మల్ని కూడా చాలా బాగా చూసుకున్నాడు అనమాట మేము అక్కడ ఉన్నప్పుడు. చెప్పులు వదలనే వాళ్ళట్లో వచ్చింది ఎక్కడ చెందో అది వేసుకోవడం కష్టం. ఇంకా మా వాడు ఏంటంటే సరదాగా వాళ్ళ మామతో ఆడుకుంటున్నాడు అనమాట. రైమ్స్ చెప్పమ్మా, నెంబర్ చెప్పినా అని చెప్పకుండా, అంటే వాడికి వచ్చు కానీ చెప్పకుండా అలా సరదాగా ఆడుతూ ఉన్నాడు మామతో. సో ఇంకా మేము అలా టైం స్పెండ్ చేసి ఇంకా ఫుల్ కంటిన్యూ ఏదో ఒకటి పెడుతూనే ఉన్నారు, పుచ్చకాయ ఇంకా తాటి ముంజలు అవి ఇవి. ఇంకా మధ్యాహ్నం లంచ్ కూడా అక్కడ చేసేసాం అనమాట. ఇంకా మా వదిన పరవానం పాయసం ఇవి చేసిందనమాట. ఇంకా అలా మధ్యాహ్నం లంచ్ అయితే అక్కడే చేసేసి మళ్ళీ మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్తే బయలుదేరాము. అండ్ ఇది వచ్చేసరికి ఇంకా అక్కడ నుంచి వచ్చేసి ఇది వచ్చేసరికి మా మామయ్య వాళ్ళ అమ్మాయి వాళ్ళ హౌస్ అనమాట. వదిన వాళ్ళ ఇల్లు వరుసకి వదిన అవుతుంది, మా మేనమామ వాళ్ళ కూతురు ఇల్లు అనమాట. లింగంగుంట కాలనీలో ఉంటుంది, జెడ్పీహెచ్ స్కూల్ దగ్గర. సో ఇంకా అక్కడికైతే వెళ్ళాము, దారిలోనే కదా వచ్చేటప్పుడు వెళ్ళామన్నమాట. మేము ఇక్కడ కూడా మాకు ఒక మెమరీ ఉంటుంది ఏంటంటే 10th క్లాస్లో నైట్ ట్యూషన్స్ ఉంటాయి కదా స్కూల్స్లో. సో అప్పుడు ఇంకా అల్లూరుపాలెం వెళ్ళాలంటే చాలా చీకటి, ఆ రోడ్ అంతా వెళ్ళలేం కదా, నైట్ 9 వరకు ఉంటుంది అనమాట ట్యూషన్. సో ఇంకేంటంటే వదినైనా కానీ మేము వరుసకి అక్క అని పిలుస్తాము. సో అక్క వాళ్ళ ఇంట్లోనే నైట్ నిద్రపోయేవాళ్ళం అనమాట, తినేసి అక్కడే పడుకొని మార్నింగ్ ట్యూషన్కి వెళ్ళి మళ్ళీ ట్యూషన్ నుంచి డైరెక్ట్ ఇంటికి వెళ్ళి అప్పుడు ఫ్రెష్ అయ్యి మళ్ళీ స్కూల్కి వెళ్ళే వాళ్ళము. స్కూల్లోనే ట్యూషన్ కూడా అలా ఉంటుంది అనమాట. ఇక్కడ కూడా మాకు చాలా మెమరీస్ ఉన్నాయి. అండ్ ఇవన్నీ చెట్లు, ఇక్కడ ఇంతకుముందు పెద్ద పెద్ద జాంకాయ చెట్లు మేము చదువుకునేటప్పుడు, రేగి పండు చెట్లు ఇవన్నీ ఉండే ఫుల్గా, మొత్తం తోట భలే ఉంటుంది. బ్యాక్ సైడ్ మొత్తం చెట్లు అన్నీ ఉంటాయి బాగా. అండ్ ఇది వచ్చేసరికి ఇంకా జామ చెట్లు అన్నీ ఉన్నాయి అనమాట. మేము వెళ్ళినప్పుడే అన్నీ పిందెలు పడి ఉన్నాయి, దానిమ్మ జామ ఇవన్నీ పిందెలు ఉన్నాయి అన్నమాట. ఇంకా కొన్ని ఫ్లవర్స్ చెట్లు అన్నీ ఉన్నాయి. ఇంకా బాగుంది కదా అని చెప్పి నేనైతే వీడియో అయితే తీశాను.
కనిపిస్తుంది. ఇదేమో తినే ఉసిరి ఇది తినే వస్తుంది చిన్నవా అని చెత్త అయ్యేదే గాలికి పడిపోయారు మళ్ళీ నాటెవరికి ఎండిపోయి మళ్ళీ ఎగురు వచ్చింది. అండ్ ఇక్కడ కరివేపాకు చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉందో, భలే ఉంది. సో ఇంకా చూసిన తర్వాత ఆగుతామా, అస్సలు ఆగం కదా. సో నేనైతే ఇంకా కోసేసాను. ఇలాంటి హార్వెస్ట్ చేయాలని నాకు భలే సరదాగా ఉంటుంది అనమాట. సో ఇంకా మొత్తం కోసేసి అనమాట ఇంటికి తీసుకెళ్దామని చెప్పి ఇంకా మళ్ళీ కొంతసేపు అంటే 8 వరకు ఇంకా అక్క వాళ్ళ ఇంట్లో అయితే స్పెండ్ చేసాము. స్పెండ్ చేసి మళ్ళీ ఇంకా ఇంటికి అయితే బయలుదేరామన్నమాట. ఇంకా మా బుడ్డది అయితే యాక్చువల్గా తనకి ఏం నచ్చదు, తనకి ఇష్టమైతేనే తీసుకుంటుంది అనమాట. సో అక్క చిక్కి ఇస్తే తీసుకుని తింటా ఉంది, చిన్న చిన్నగా పళ్ళతో కొరుక్కుంటుందని గిల్లతా తింటా ఉందన్నమాట. సో సరదాగా వీడియో తీసాను అలాగా. అది తింటుంటే ఎంత క్యూట్గా అనిపించిందో, సో అందుకే వీడియో తీశాను. పిచ్చి పిచ్చి అని కొనుక్కున్నా. అసలు నాకు తెలిసి నువ్వు కొట్టుకెళ్తా అన్నప్పుడు డౌట్ వచ్చింది. రేపే ఇచ్చే దగ్గు తగ్గినాక, ఓకేనా? ఇగో నువ్వు మెలకుండా వెళ్ళి నీ బ్యాగ్లో వేసేటప్పుడు. ఇంకా మా పిల్లలేమో మా అక్కతో పాటు వెళ్ళి షాప్కి వెళ్ళి మొత్తం కొనుక్కొని వచ్చారనమాట, వాళ్ళకి నచ్చినవన్నీ. ఇంకా ఇలా ఊర్లోకి వస్తేనే కదా, అమ్మ వాళ్ళ ఊరికి వచ్చినప్పుడు ఇలాగ ఊర్లోకి వచ్చినప్పుడే కదా ఇలాంటి గడ్డి అంతా తింటారు అనమాట. సో ఇంకా మా అక్క అయితే ఇంకా మేము వచ్చామని చెప్పి గారెలు అయితే వేసింది. ఇంకా ఇలా మన రిలేటివ్స్ ఇంటికి వెళ్తే ఇంకా ఫుల్ పొట్టకైతే ఇంకా గ్యాప్ ఏ ఉండదు కదా, కంటిన్యూగా ఏదో ఒకటి పెడుతూనే ఉంటారు, ఏదో ఒకటి తింటూనే ఉంటాము. కానీ ఇలా సరదాగా అందరూ ఒక ప్లేస్లో ఉండి మంచిగా మాట్లాడుకొని మంచిగా ఎంజాయ్ చేస్తే చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేస్తాను ఇలాంటప్పుడు. ఎక్కడ లేని ముచ్చట్లు అన్నీ వస్తాయి కదా, ముచ్చట్లు అంతా చెప్పుకుంటా ఫుల్గా ఎంజాయ్ చేస్తూ తింటూ ఉంటాము. సో ఇంకా అలా సరదాగా కొంచెం స్పెండ్ చేసామన్నమాట మా అక్క వాళ్ళ ఇంట్లో. ఇంకా లేట్ అవుతుందని చెప్పి మళ్ళీ రిటర్న్ అయితే అయ్యాము. ఏంటంటే నాకైతే అస్సలు ఇంట్రెస్ట్ లేదు కేక్ కట్ చేయాలని, ఆ రోజు నా బర్త్డే అనమాట. సో ఏంటంటే మా పాప ఇంకా అస్సలు ఒప్పుకోలేదు, మమ్మీ నువ్వు కేక్ కట్ చేయాల్సిందే, మనం తీసుకెళ్లాల్సిందే అని చెప్పి గోల్ చేసింది. సో ఇంకా అందుకని చెప్పి ఇంటికి వస్తూ కేక్ తీసుకొని వచ్చాము. సో ఇంకా అలా కేక్ అయితే కట్ చేసామండి. ఏంటంటే పొద్దు నుంచి మొత్తం తిరిగేసి నేనైతే ఫుల్ టైర్డ్ అయిపోయాను అనమాట. వద్దులే అమ్మా అంటే అస్సలు వినలేదు. సరేలే ఇంకా పిల్లల ఆనందం ఎందుకు అని చెప్పి ఇంకా ఇంటికి వస్తూ కేక్ తీసుకొని వచ్చాము. అసలు విషయం ఏంటంటే నేను ఎవ్రీ ఇయర్ నా బర్త్డేకి మా హస్బెండ్ని అయితే మిస్ అవుతాను అనమాట. ఏంటంటే ఇది ఇంక April 15 అంటే పిల్లలకి ఏంటంటే హాలిడేస్ టైం కదా, సమ్మర్ హాలిడేస్ టైం. సో నేనైతే ఖచ్చితంగా కన్ఫామ్గా ఇంకా ఊరైతే వచ్చేస్తాను అనమాట. సో అలా ఇంకా మా హస్బెండ్ అయితే మిస్ అవుతాను నేను ఎవ్రీ ఇయర్ నా బర్త్డేకి. నాకు తెలుసు ఒక 3 బర్త్డేస్ చేసుకున్నానేమో నా మ్యారేజ్ అయిన తర్వాత మా హస్బెండ్తో కలిసి, అంతే. సో ఎవ్రీ ఇయర్ అయితే మిస్ అవుతానన్నమాట. కొంచెం సాడ్గా అయితే ఉంటుంది కదా. సో ఇంకా దిస్ ఈజ్ ఎండ్ ఆఫ్ ద బ్లాగ్. అండ్ నా బర్త్డే రోజు అయితే ఇలా జరిగిందనమాట. ఇలా ఎంజాయ్ చేసాము చక్కగా, ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కలిసి ఇలా ఎంజాయ్ చేశాను నేనైతే. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడే నా నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తాయి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వస్తుంది అనమాట, బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే. సో దట్స్ ద ఎండ్ ఆఫ్ ద వ్లాగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.